friends. Now I would like to explain about how we are going to be use some operators such as logical operator and uh, membership operator in such as the operators in if loop. So let us consider, we know that the following is the general syntax of if. If యొక్క జనరల్ సింటాక్స్ ఇలా ఉంటుంది. if condition, suppose the condition is true, the statement part is executed. We form this condition by using relational operators such as less than, greater than, less than or equal to, greater than or equal to and not equal to. So suppose to form the lengthy conditions, పెద్ద కండిషన్స్ ని ఫామ్ చేయాలి అంటే a less than b and a less than c, a b కన్నా చిన్నది మరియు a c కన్నా చిన్నది అని చెప్పాలి అంటే we are using AND operator here. The AND is a logical operator, right? AND logical operators ని మనం వాడతాము. ఓకే, అలాగే ఇన్ అనే ఒక మెంబర్షిప్ ఆపరేటర్ ఉంది. ఈ ఇన్ అనే మెంబర్షిప్ ఆపరేటర్ని మనం ఇఫ్తో కలిపి ఎలా వాడాలి, అలాగే నాట్ అనే ఒక యూనరీ ఆపరేటర్ ఉంది, నాట్ అనే ఒక యూనరీ లాజికల్ ఆపరేటర్ ఉంది, దాన్ని ఎలా వాడాలి. నాట్ అంటే కాదు అని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా మార్క్స్ 100 అనుకోండి, రైట్? మనం ఎక్కడైనా ఇఫ్ నాట్ మార్క్ అని రాసాం అనుకోండి, అంటే మార్కులు 100 కాదు అని అర్థం. అలా వస్తుంది. వీటన్నిటిని నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను యాక్చువల్గా. అలాగే ఈ ఇన్ అనేదాన్ని మనం మెంబర్షిప్ ఆపరేటర్ అంటాము. దీన్ని లిస్ట్ మీద నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. నేను నేరుగా పైథాన్ యొక్క ఇంటర్ప్రెటర్ని తీసుకుంటున్నాను. పైథాన్ యొక్క ఇంటర్ప్రెటర్ మనకి ఇలా ఉంది. ఫస్ట్గా నేను ఎండ్ లాజికల్ ఆపరేటర్ని ఎగ్జిక్యూట్ చేసి నేను చూపిస్తాను, రైట్? అందుకే నేను ఎండ్ ఏబిసిలు తీసుకున్నాను. ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 5, సి ఈక్వల్ టు 7. ఏ అనేది బికి సికి అన్న చిన్నది కాబట్టి ఇఫ్ ఏ లెస్ దాన్ బి మరియు అండ్ ఏ లెస్ దాన్ సి కాబట్టి ఏ చిన్నది అని ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఏ ఈజ్ స్మాల్, రైట్? ఒకవేళ కాకపోతే నేను ఎల్స్ కూడా ప్రింట్ చేస్తాను. ఎల్స్ ప్రింట్ ఏ ఈజ్ నాట్ స్మాలర్ దాన్ బి అండ్ సి, బికి సికి అన్న ఏ చిన్నది కాదు అని రాస్తాను, రైట్? నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, ఏ వాల్యూ 2, బి వాల్యూ 5, సి వాల్యూ 7. 2 లెస్ దాన్ 5 ఇది ట్రూ, మరియు 2 లెస్ దాన్ 7 ఇది కూడా ట్రూ అండ్ ట్రూ. కాబట్టి ఈ ఇఫ్ బాడీలో ఉన్న ప్రింట్ స్టేట్మెంటు మనకి ఎగ్జిక్యూట్ అయ్యింది. ఒకవేళ మనం ఇక్కడ ఏదైనా ఒక కండిషన్ మనం మారిస్తే ఏ గ్రేటర్ దాన్ సి చేద్దాము, అప్పుడు ఏమవుతుంది చూడండి, రైట్? ఫాల్స్ అవుతుంది, ట్రూ అండ్ ఫాల్స్ అవుతుంది. ఇది
ఏ ఈజ్ నాట్ స్మాల్ దాన్ సి. అంటే ఇది ట్రూ, ఇది ఫాల్స్. ట్రూ అండ్ ఫాల్స్ మనకి ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్లోది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇలా మనం పెద్ద పెద్ద రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ని ఫామ్ చేస్తాము రిలేషనల్స్ ఆపరేటర్స్ వాడి. అలాగే నేను రెండోది మార్క్ తీసుకుంటున్నాను నాట్ చూపించడానికి. మార్క్స్ ఈక్వల్ టు 100. మార్క్స్ ఈక్వల్ టు 100 ఇఫ్ నాట్ మార్క్. అంటే మార్కులు కాదు కాబట్టి, ఒకవేళ నాట్ మార్క్, ఇఫ్ నాట్ మార్క్ అంటే 100 కాదు కాబట్టి ఇక్కడ నేను రాస్తున్నాను. యాక్చువల్గా ఫాల్స్ కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యేది ప్రింట్ యూ సెక్యూర్ 100 మార్క్స్. ఇక్కడ నేను ఎల్స్ పార్ట్లో రాస్తున్నాను. ఎల్స్ ప్రింట్ యు ఆర్ unable to secure 100 మార్క్స్. నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. యూఆర్ అనేబుల్ టు సెక్యూర్ 100 మార్క్స్ అనేది మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. ఎందుకు ఇలా వచ్చింది అంటే ఇక్కడ సింపుల్గా మనం నాట్ మార్క్ అని రాసాము, అంటే మార్క్ కానిది అనేది రాసాము. దీన్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు. నాట్ మార్క్ ఈక్వల్ టు 100. మార్కులు 100 అనేది ట్రూ. యాక్చువల్గా 100 మార్క్ 100, సో 100 100కి ఈక్వల్. ఇది ట్రూ. దాన్ని నాట్ అన్నాం కాబట్టి ముందు ఫాల్స్ అవుతుంది, కాబట్టి ఎల్స్ పార్ట్లో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని ఇలా రాస్తున్నాను. చూడండి, యు ఆర్ నాట్ ఏబుల్ టు సెక్యూర్ 100 మార్క్స్ అని వచ్చింది. దీన్ని మనం ఇంకో రకంగా రాయొచ్చు. ఈ నాట్ తీసేసి మార్క్ నాట్ ఈక్వల్ టుని మనం పైథాన్లో ఇలా రాయొచ్చు. ఓకే రైట్. ఇన్ని రకాలుగా మనం నాట్ అనే ఆపరేషన్ని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, చివరికి మనం ఇన్ ఆపరేషన్ని చూద్దాం. ఇన్ ఆపరేషన్ చూడటానికి మనం లిస్ట్ని మనం తయారు చేయాల్సి వస్తుంది. ఆ లిస్ట్ పేరు నేను L1 అనుకుంటున్నాను. L1 ఈక్వల్ టు లిస్ట్ని ఇలా తయారు చేస్తాము. 34, 56, -90, రాము, రైట్, శ్రీను, ఎక్సెట్రా. నేను ఇలా తయారు చేస్తున్నాను. ఇందులో నుంచి నేను ఏదో ఒక ఎలిమెంట్ని తీసుకుంటున్నాను. యాక్చువల్గా అది ఐటమ్ అనుకుంటున్నాను. దాన్ని ఐటమ్ ఈక్వల్ టు ఏదో రాము అంటున్నాను. రాము. నేను ఇప్పుడు ఇన్ ఆపరేటర్ని ఎలా వాడతాను అంటే ఇఫ్ ఐటమ్ ఇన్ L1. ఐటమ్ అనేది L1లో ఉంటే ఏం జరగాలి? ప్రింట్ ఐటమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది లిస్ట్. ఒకవేళ కాకపోతే ఏం జరగాలి? ఎల్స్ ప్రింట్ ఐటమ్ నాట్ అవైలబుల్ ఇన్ ది లిస్ట్. ఓకే ఫ్రెండ్స్, నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. కానీ నేను ఇక్కడ తీసుకున్న ఐటమ్ రాము ఈ లిస్ట్లో ఉంది కాబట్టి నాకు ఇది ట్రూ అయ్యి ఐటమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది లిస్ట్ రావాలి. ఎగ్జిక్యూట్ చేద్దాం. రైట్, చూశారు కదా, ఐటమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది లిస్ట్ అని ప్రింట్ అయ్యింది. మనం ఈసారి ఇక్కడ రాముకి మనం వేరే నెంబర్ ఇద్దాము. లిస్ట్లో ఉన్న నెంబరే, అది -90 ఇద్దాం. రైట్,
మళ్ళీ చెక్ చేద్దాం. ఐటమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద లిస్ట్ అనే వచ్చింది. ఈసారి కూడా కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయింది. ఈసారి మళ్ళీ మనం ఏం చేద్దాము అంటే లిస్ట్లో లేనిది ఇద్దాము. లిస్ట్లో లేనిది మనం ఏం చేద్దాం, ఒక నెంబర్ ఇద్దాం, అది 66 ఇద్దాం. పైన లిస్ట్లో మనకి 66 లేదు కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ అయ్యి ఐటమ్ నాట్ అవైలబుల్ ఇన్ ది లిస్ట్ మనకి ప్రింట్ అవ్వాలి. రైట్, ఐటమ్ నాట్ అవైలబుల్ ఇన్ ది లిస్ట్ అనేది ప్రింట్ అయ్యింది. చూశారు కదండి, ఇక్కడ ఈ ఇన్ అనే ఆపరేటర్ని ఎలా వాడాలి ఇఫ్తో అటాచ్ చేసి అనే దాని గురించి మనం మాట్లాడాము. మీకు ఇన్ అనే ఆపరేటరు, నాట్ అనే ఆపరేటరు, ఎండ్ అనే లాజికల్ ఆపరేటర్స్ని ఎలా వాడాలి ఇఫ్తో కలిపి అనేది మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.